హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం అయితే ఈరోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను. ఇది అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ప్రతి ఒక్కరింట్లో టీవీ రిమోట్ లేదా DVD AC రిమోట్లు అయితే అందరి ఇంట్లో ఉంటాయి. అవి మనం వాడతాం కానీ ఎప్పుడు కూడా సరిగా పట్టించుకోము. చూడండి ఎంత దుమ్ము పట్టుకుందో ఇక్కడ చూపిస్తున్నాను కదా. మీ అందరి కోసం అయితే ఈ రిమోట్ను చాలా దగ్గరికి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎక్కడ ఎంత దుమ్ము కనిపిస్తుందో. మనకు పైన దుమ్మే కనిపిస్తుంది. మైక్రోస్కోప్లో చూస్తే మాత్రం క్రిములు కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. టీవీ కానీ DVD కానీ మనం పెట్టినప్పుడు ఈ రిమోట్లు ఎక్కడ పడితే అక్కడ కింద పెడతాం కదా. అలా పెట్టిన రిమోట్లు అయితే పిల్లలకైతే చాలా దూరంగా పెట్టాలి. వాళ్ళకైతే అస్సలు ఇవ్వకూడదు. అందుకే ఇంట్లో ఉన్న రిమోట్లను ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం శానిటైజర్, ఒక పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్, కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ముందుగా మనం టీవీ రిమోట్ని కానీ ఏదైనా రిమోట్ ఉంటుంది కదా, కవర్లో అయితే పెడతాం కదా, కవర్ నుంచి అయితే బయటకు తీయాలి. వీడియోలో చూపించినట్టుగా బయటకు తీసి ఇప్పుడు శానిటైజర్ ఆ రిమోట్ పైన ఇట్లా స్ప్రే చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, స్ప్రే చేసి బ్రష్ తోటి అయితే గట్టిగా రుద్దుకోవాలి. మనకు మధ్యలో బటన్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఉన్నా కూడా దుమ్ము అయితే పోతుంది. ఇవి గట్టిగా అయితే రుద్దుకుంటే ఈ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల బటన్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలోకి అయితే మంచిగా క్లీన్ అవుతుంది. చూడండి ఎంత మంచిగా క్లీన్ అవుతుందో. మనం ఇంతకుముందు చూసినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తోటి అయితే నెమ్మదిగా అయితే ఇలా తుడుచుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చూడండి నంబర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మనకు దుమ్ము అనేది కూడా మొత్తం కూడా క్లీన్ అవుతుంది. అందుకే ఇంట్లో ఉన్న రిమోట్లను 15 రోజులకు ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోండి. మనకు బయట వేరే వాటితోటి కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో, కొత్త దానిలాగా అయితే కనిపిస్తుంది. మనకు బటన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం పైన కవర్ పెట్టినా కూడా లోపలికి ఎంత దుమ్ము అయిందో అయితే కనిపించింది కదా, కవర్ ఉన్నా కూడా దుమ్ము అయితే పడుతుంది. అందుకోసమని మనం పైనుంచే కాకుండా ఇలా లోపలికి అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు నోట్లో పెట్టుకోకుండా అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. రిమోట్లు పిల్లలకు దగ్గరగా ఉంచకుండా దూరంగా ఉంచాలి. టీవీలు కానీ ఏసీలు కానీ వాడతాం, కానీ వాటికి ఉన్న రిమోట్లను అయితే అస్సలు పట్టించుకోము. ఇలా 15కి ఒకసారి అన్నా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది రిమోట్ అనేది. ఇలా రిమోట్లో దుమ్ము ఉండటం వల్ల కూడా రిమోట్ అనేది తొందరగా పాడవుతుంది. ఇలా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే రిమోట్ కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో రిమోట్లు ఇలా 15 రోజులకు ఒకసారి అన్నా క్లీన్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ హోమ్ క్లీనింగ్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.